హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వియాస్ ది అల్టిమేట్ ఛానల్. నేను మీ విశాలీరామ్. ఈరోజు నేను మీ ముందుకు కోడిగుడ్లు టమాటా పులుసుతో వచ్చేసానండి. ఇది మనకి రైస్, చపాతీ, దోశల్లోకి అద్దిరిపోతుంది. దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. 6 ఎగ్స్ తీసుకునండి, వాటిని బాయిల్ చేసుకుని పైన పీల్ తీసేయాలి. ఇలా మధ్య మధ్యలో చిన్నగా ఘాట్లు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగాక అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న ఎగ్స్ని వేసుకుని వేయించుకోవాలి. గుడ్లుకి ఘాట్లు పెట్టి వేయించుకోవాలండి, లేకపోతే గుడ్లు పేలుతాయి. ఎగ్స్ బాగా వేగాయండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 1 స్పూన్ అల్లం తరుగుని వేసి 1 నిమిషం వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చిని, 4 ఉల్లిపాయలని కట్ చేసి వేసుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఉల్లిపాయల్ని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయండి. ఇప్పుడు ఇందులో 3 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. 2 స్పూన్లు కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, సరిపడంత సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకుని చిన్న మంట మీద 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూస్తే టమాటా ముక్కలు బాగా మగ్గాయండి. ఇప్పుడు ఇందులో నిమ్మకాయ సైజు అంత చింతపండుని రసం తీసి వేసుకోవాలి. 1 గ్లాసు వాటర్ వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్ మీద 1 పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. పులుసు బాగా మరుగుతుందండి. ఇప్పుడు స్టవ్ని చిన్న మంట పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా వేయించుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని చిన్న మంట మీద 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూస్తే పులుసు బాగా మరిగిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, కోడిగుడ్లు టమాటా పులుసు రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత సింపుల్గా చేసేసుకున్నామో. ఇది మనకి రైస్, చపాతీ, దోశల్లోకి అద్దిరిపోతుందండి. దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.